విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్వాడీ టీచర్ మునిసా బేగంపై జరిగిన దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమెపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ సాక్షి టీవీ చేతికి చిక్కాయి. ఇప్పటి వరకు 9 ఆధారాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. నడి రోడ్డుపై అంగన్వాడీ టీచర్పై దాడి జరిగింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడం, కింద పడిన ఆమెను రక్షించేందుకు చుట్టుపక్కల ప్రయత్నించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే బాధిత అంగన్వాడీ టీచర్పై జరిగింది యాసిడ్ దాడి కాదని అంటున్నారు పోలీసులు. తన స్నేహితురాలితో మాట్లాడే సమయంలో ఆమెపై అనుమానాస్పద స్థితిలో దాడి జరిగిందని, దానిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు పోలీసులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. అంటే మనకి ఇప్పుడు ఆ బాధితురాలు ఎవరైతే విక్టిమ్ బర్న్ ఇంజరీస్ హాస్పిటల్ ఉందో ఆవిడ స్టేట్మెంట్ మా సిఐ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. స్టాఫ్తో ఆవిడ డాక్టర్స్ కూడా ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, సంగీత అనే వాళ్ళ ఫ్రెండ్ ఈవిడ కలిపి ఆటో అక్కడ రోడ్డు మీద పక్కన ఉంది, కూర్చొని మాట్లాడుతుంటే చిట్ చాట్ చేసుకుంటుంటే అక్కడ అగ్గిపెట్టి ఉంది, అగ్గిపెట్టి తీసి నేను జస్ట్ అలా వెలిగించాను అండ్ అది చీర అంటుకుంది, అది సిల్క్ చీర, వెంటనే మరి మంటలు ఆపడానికి అవ్వలేదు, నేను బయట కేకలేసాను. ఆవిడ కూడా సంగీత కూడా కొంత అంటుకుంది, ఆవిడ పారిపోయినట్టుంది, నాకు తెలియదు ఏదో నేను నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి వచ్చినట్టు ఉంటుంది. మరి మనకి విషయం అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆవిడ బయటికి రావడానికి కారణం ఈవిడ బైక్ మీద వచ్చింది కాబట్టి ఇద్దరు కలిపి కూర్చొని మాట్లాడుతున్నారు. ఆవిడ పరిస్థితి మరి చెప్పాలి, డాక్టర్ గారు మనకి పూర్తిగా తెలియదు, ఎక్కువగా కాలినట్టే తెలుస్తుంది. విశాఖ అంగన్వాడీ టీచర్పై దాడి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? శ్రీనివాస నగర్ లో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నటువంటి మునీసా బేగం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వారు వెంటనే మంటలను ఆర్పి 80% వరకు కాలినటువంటి మునీసా బేగం ను ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఉదయాన్నే ప్రతిరోజులానే అంగన్వాడీకి చేరుకుంది. ఆమె చేరుకున్న తర్వాత తన స్నేహితురాలు సంగీత అనే ఒక స్నేహితురాలు ఫోన్ చేస్తే ఆమె అంగన్వాడీ నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఆ స్నేహితురాలు అలాగే మునీసా బేగం ఇద్దరు కూడా మాట్లాడుతుండగానే మంటలు చెలరేగినట్టుగా స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు. అసలు ఎందుకు మంటలు వ్యాపించాయి, ఎందుకు మునీసా బేగం మంటల్లో చిక్కుకుందనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే మునీసా బేగం సుమారు 80% కాలిన గాయాలతో మొదట కింగ్ జార్జ్ ఆసుపత్రికి అక్కడకు ఉన్నటువంటి స్థానికులు తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అక్కడి నుంచి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో MGM 7 Hills ఆసుపత్రికి మునీసా బేగంను తరలించారు. అయితే కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి మునీసా బేగంను పరామర్శించేందుకు అంగన్వాడీకి సంబంధించినటువంటి యూనియన్ లీడర్లంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మునీసా బేగంను పరామర్శించేందుకు వచ్చారు. అయితే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది మునీసా బేగం. అత్యవసర చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా ఆమె నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడైతే సీన్ జరిగిందో అక్కడ కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక అంగన్వాడీ యూనియన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అసలు మునీసా బేగంకు ఏం జరిగింది, ఎందుకు మంటల్లో చిక్కుకుంది, ఎందుకు ఈ ఘటన జరిగిందనే అంశాలని పోలీసుల విచారణలో వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహిళలకు సమాజంలో రక్షణ లేదు అనేది స్పష్టమవుతుందని అంగన్వాడీ ఉద్యోగులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక శ్రీనివాస నగర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి మునీసా బేగం 80% కాలిన గాయాలతో MGM 7 Hills ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది.
ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందనే అంశాలు పోలీసుల విచారణలో త్వరలో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.